దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యాలు సఫలమవుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, అప్పుడు మీ కార్యాలు సఫలమవుతుంది. రాజైన ఆసా అనే రాజుతోనూ యూదావారితోనూ దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట, మీరు బలహీనులు కావద్దు, మీరు ధైర్యం వహించండి, అప్పుడు మీ కార్యాలు సఫలమవుతుంది. ప్రియమైన వారా, ఆ చరిత్ర మనం చదువుతుంటే దేశంలో ఎక్కడ చూసిన కలవరం, ఆ పట్టణాలు ఆ దేశంలో ఎక్కడ చూసిన కల్లోలం, ఎక్కడ చూసిన కలవరాలు, మనుషులు తమ పనిని చక్కబెట్టుకోవడానికి తిరుగులాడుతున్నప్పుడు సమాధానం లేని పరిస్థితి, జనములు పాడు చేస్తున్న సందర్భాలు, పట్టణాలను పాడు చేస్తున్న పరిస్థితి. దేశంలో ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు. కరువు కోరలో చిక్కుకొని, శ్రమల సుడిగుండాలో చిక్కుకొని, కలవరాల మధ్యలో కొనసాగిస్తున్న పరిస్థితులు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఆసారాజుతో, మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి, మీ కార్యాలన్నీ సఫలమవుతుంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి ఈ పట్టణంలో ఉన్న ప్రజలారా, ఈరోజు కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారా? మనుషులు బాధించడం, పట్టణాన్ని పాడు చేయడం, ఈ పట్టణం అంటే ఆ పట్టణానికి పడకపోవడం, ఆ పట్టణం అంటే ఈ పట్టణానికి పడకపోవడం, ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణకి నచ్చకపోవడం, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఆంధ్ర వాళ్ళంటే నచ్చకపోవడం, రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఆంధ్ర వాళ్ళంటే నచ్చకపోవడం, ఇలా ఎన్నెన్నో సమస్యల మధ్యలో కొందరు మనుషుల్ని చంపుకుంటూ, మనుషులకు వ్యతిరేకంగా లేస్తూ కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారేమో. ఎక్కడ చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా ప్రశాంతత లేదు. కొన్నిసార్లు న్యూస్ వింటూ ఉంటే మనం ఎక్కడున్నాంరా బాబు అనిపిస్తూ ఉంటుంది. నీచమైన కార్యక్రమాలు, నీచమైన పనులు, గతంలో మనం ఎన్నడూ వినని విషయాలు, వినడానికి అసహ్యాన్ని కలిగించే విషయాలు, మాట్లాడుకోవడానికి అది అసభ్యకరమైన విషయాలు లోకంలో ఎక్కడ చూసినా. ఇంట్లో ఉన్న నెమ్మదిగా ఉండలేకపోతున్నారు, బయట ఉన్న నెమ్మదిగా ఉండలేకపోతున్నారు, సంఘంలో నెమ్మదిగా ఉండలేకపోతున్నారు, సమాజంలో నెమ్మదిగా ఉండలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు, చదువు లేని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. మానవుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎక్కడ చూసిన సమాధానం లేని వాతావరణాన్ని మనం చూస్తున్నాం. దేశాలు అభివృద్ధి పొందుతుందని సంతోషించాలా, లేకపోతే ఒక దేశం మరొక దేశాన్ని ఎలా పాడు చేయాలని దేవుడు మనకిచ్చిన జ్ఞానం, దేవుడు మనకిచ్చిన తెలివి, మంచి వాటి కోసం దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని పెట్టుకుని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకొని సాటి మనిషిని బాధించి, ఒకవైపు తినడానికి తిండి లేకుండా ప్రజలు అల్లాడిపోతుంటే, మరొకవైపున తిన్నది అరక్క అల్లాడిపోయే మనుషులను మనం చూస్తున్నాం. ఒకవైపున ఒక పూట కూడా ఆహారం లేకుండా అల్లాడిపోయే మనుషులుంటే, మరొక వైపున ఎక్కువైపోయి ఆహారాన్ని వ్యర్థం చేసే మనుషులు మనం చూస్తున్నాం. ఎన్నో వ్యత్యాసాలు, ఎన్నో భేదాభిప్రాయాలు, సమాధానం కరువైపోయిన పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆనాడు ఆసా పరిపాలిస్తున్న దినాల్లో యూదా ప్రజల మధ్యలో ఎక్కడ చూసిన కలవరాలు, నెమ్మది లేని వాతావరణం. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, చుట్టూ జరుగుతున్న ఈ పరిస్థితులను చూసి, మన చుట్టూ మాట్లాడుకుంటున్న మాటలను బట్టి, జరుగుతున్న ఈ స్థితిగతులను బట్టి మీరు బలహీనులు కావద్దు, సమాజాన్ని చూసి బలహీనపడవద్దు. కొందరు చేసే పనుల గురించి మనం ఆలోచించినప్పుడు అసలు మనుషులందరూ నమ్మకూడదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. నమ్మిన వాళ్ళే నట్టింట ముంచుతూ ఉన్నారు. మనం ప్రేమించి నమ్మి మన అనుకొని మనం నమ్మి ఎవరికైనా, అది డబ్బు కావచ్చు, లేకపోతే మన కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే మన పిల్లల్ని కానీ వాళ్ళ చేతులకు అప్పచెప్పి మనం వెళ్ళామనుకోండి, మనం తిరిగి వచ్చేసరికి ఏమైనా అయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు మనుషులు నమ్మడం మానేస్తున్నారు. మనుషుల మీద మనుషులకు మంచి అభిప్రాయం లేకుండా పోతుంది. ప్రేమైన వారు, బైబిల్ సెలవిస్తుంది, ఇలాంటి వాతావరణం మధ్యలో మనం ఒకవేళ ఉన్నప్పటికీ వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే,
నీవు ఈ పరిస్థితులన్నిటిని చూసి నీవు బలహీనపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ కార్యం నేను సఫలం చేస్తాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా.